శ్రీమతి నమః. ఏ స్త్రీ అయినా సరే కాన్వర్ట్ పొజిషన్స్ లో రెండు ముక్కలు ముక్కుతుంది. ఒకటి ఏంటంటే తలనీలాలు సమర్పణ చేసుకుంటానని, ఇంకోటి ఏంటంటే నిలువు దోపిడీ ఇచ్చేస్తాను అని. నిలువు దోపిడీ ఇచ్చేస్తాను అంటే మంగళసూత్రంతో సహా ఇచ్చేటమే కదా సుమంగళి స్త్రీ మొక్కుకున్నట్లయితే. అలాగే సుమంగళి స్త్రీ తలనీలాలు సమర్పణ చేసుకోకూడదని చెప్పి మన శాస్త్రం కూడా చెప్తుంది. అయినా సరే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ ముక్కు మొక్కుకోవచ్చు, ఈ ముక్కు మొక్కుకూడదు అని ఏం ఉండదు కదా. మనకి ఆ సమయంలో ఏది అనిపిస్తే ఆ మాట చెప్పేస్తాం. ఒకసారి మాట ఇచ్చేసిన తర్వాత ఆ మాటని మనం చెల్లించుకుంటాం కదా. అలానే చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య. ఆవిడ వాళ్ళ కొడుకుకి ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది నుంచి బయటపడితే ఆవిడ తలనీలాలు సమర్పణ చేసుకుంటానని చెప్పి మొక్కుకున్నారు. తప్పేంటి? అందులో తప్పేం లేదు కదా. ఒక పరాయి మతాన్ని అనుసరిస్తున్న ఆవిడ ఆ సమయంలో ఆవిడకి ఇబ్బంది ఉన్న స్థితిలో వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకొచ్చి తలనీలాలు సమర్పణ చేసుకుంటాను అని అన్నారు అంటే అక్కడ ఆవిడ ఉన్న యొక్క స్థితిని మనం ఆలోచించకుండా ఇంకా ట్రోలింగ్స్ మొదలు పెట్టేశాం. మరి ఈ పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో తిరుమలకు వచ్చినప్పుడు ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేశారు. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద ఎవరు సంతకం చేస్తారు? పరాయి మతస్థులే చేస్తారు, హిందువులు ఎవరు చేయరు కదా. అలా చేసి వచ్చారు అంటే మీ సంప్రదాయాన్ని నేను గౌరవిస్తున్నాను, నాకు హిందూ ధర్మం మీద గౌరవం ఉంది అని చెప్పి చాలా చక్కగా ఆవిడ సంతకం పెట్టి తిరుమలకి వెళ్ళి ఆవిడ మొక్కును చెల్లించుకుని చక్కటి సంప్రదాయ వస్త్రధారణలో ఆవిడ అక్కడ మనకి కనిపించటమే కాకుండా అక్కడ అన్నదాన సత్రంలో ఆవిడ భోజనం చేసి 17 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పణ చేశారు అంటే మరి ఇవన్నీ కనిపించలేదు కానీ తలనీలాలు ఎందుకు సమర్పించారు అని ఒక్కటే మాత్రం ట్రోల్ చేస్తున్నామే. సిగ్గు బుద్ధి మనకుందా అసలు? ఏది పడితే అదే ట్రోల్ చేసేస్తామా? ఈ మధ్య కాలంలో ఈ సామాజిక మాధ్యమం దరిద్రం వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ట్రోల్ చేసి పడేయడమే. ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైనా చేశారు అంటే ఇంకా వ్యక్తిగతంగా దోషం చేసేయడమే. ఆడపిల్లలనే కాదు, మగపిల్లల విషయంలో కూడా అంతే. మనం విషయాన్ని అడగం, వ్యక్తిగత విషయంలోకి వెళ్తాం. ఎందుకంటే మన దగ్గర సరుకు ఉండదు కాబట్టి ఆ వ్యక్తిగత విషయాలను మనం ద్వేషించేసాము అని అనుకోండి, ఆ వ్యక్తిగతంగా మాట్లాడామని అనుకోండి, ఈగో చల్లారుతుంది అనమాట. ఇప్పుడు మీరు పరాయి వాళ్ళని మీరు వెనకేసుకురారు కదా, ఎందుకు వెనకేసుకొస్తున్నారు అని అంటారేమో. అది వెనకేసుకుని రావటం కాదు, ఉన్న విషయం చెప్పటం. షహనై విద్వాంసుడు షహనై వాయిస్తున్నప్పుడు ఆయనకు ఒక రాగం తట్టకపోతే కృష్ణ పరమాత్మ ఆయనకి ఒక కీర్తనని రాసిస్తారు, రాగాన్ని. అదే రాగాన్ని ఆ షహనై విద్వాంసుడు పాడతాడు. ఇప్పటికీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. నేను దాన్ని 3 సంవత్సరాల క్రితం చేశాను. అలాగే సాలాబేగ్ అతను ముస్లిమే, రెహమాన్ అతను ముస్లిమే. ఇలాంటి అన్యమతస్థుల కథలు కూడా మన వీడియోస్ లో ఉంటాయి, మన ఛానల్లో ఉంటాయి. నేను అన్యమతస్థులని ఎప్పుడు వేలు పెట్టి చూపించటం కానీ వాళ్ళని కించపరచడం కానీ నేను చేయను. కానీ ఎప్పుడు ఏమి ఎలా మాట్లాడాలో అలా ఖచ్చితంగా మాట్లాడతాను నేను. అన్యమతస్థులు మన ధర్మంలోకి రావడం వేరు, అన్యమతస్థులను తీసుకొచ్చి మన భగవంతుడికి పెళ్లి చేయటం వేరు. ఆ డిఫరెన్స్ ఒక్కటి తెలుసుకుంటే అర్థమైపోతుంది. అనవసరంగా ట్రోల్స్ చేసి మన ధర్మాన్ని మనం కించపరుచుకోవద్దు. ఆవిడ అక్కడ ఏ స్థితిలో ఉన్నారు అనేది ఆలోచించండి. అలానే ఏ వ్యక్తి అయినా ఏదైనా చేశారు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. దాన్ని తీసుకొచ్చి శాస్త్రం ఇలా చెప్పిందా, శాస్త్రం అలా చెప్పిందా అని చెప్పి దయచేసి ఇలాంటి ట్రోలింగ్స్ ఆపేయండి. ఏదైనా మన ధర్మానికి విఘాతం కలిగించే పని వస్తే అప్పుడు నిజంగానే మాట్లాడచ్చు. కానీ అలాంటి వాటికి మనం మాట్లాడం కానీ చిన్న చిన్న విషయాలకి మాట్లాడేసి మనల్ని మనమే కిందకి లాగేసుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.